అందరికీ నమస్కారం. మరి రేవంత్ రెడ్డి గారు తమ మేనిఫెస్టోలో చెప్పిన తీరుగా 2 లక్షల ఉద్యోగాలు మెగా టీఎస్సీ అని చెప్పేసి అందులో బాజాప్తా రాసిండ్రు ఒక సంవత్సరంలోకి అని. అందులో 20,000 మెగా టీఎస్సీ ఇస్తామని చెప్పి 11,000 ఇచ్చిండ్రు. 11,000ల్లో దాదాపు 6,500 పోస్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే. ఇక జాబ్ క్యాలెండరు 1-2-2024 రోజు ప్రకటిస్తామన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేనే లేదు. మరి ఈరోజు నిరుద్యోగులను బస్సులలో ఎక్కించుకొని మరి బస్సులలో ఊరూరు తిరిగి, అది కూడా డొక్కు బస్సులు, ఒక పూట అన్నం పెట్టి ఒక పూట అన్నం పెట్టక వాళ్ళని మొత్తం ప్రచారం కోసం వాళ్ళని తిప్పుకొని ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత గద్దె మీద కూర్చున్న తర్వాత ఈరోజు మీరు ఇచ్చిన ఈ మొత్తం అన్ని హామీలు ఈరోజు మర్చిపోయారు. ఈరోజు పోలీసు నియామకాలు ఎక్కడున్నా అక్కడనే ఉన్నాయి. గ్రూప్స్ నియామకాలు ఏ విధంగా ఎక్కడేసిన గొంగడి అక్కడ లెక్కనే ఉంది. మళ్ళీ మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా మరి లాస్ట్ మూమెంట్లో తెలుగు అకాడమీ పుస్తకాలు అనేది పాటించకుండా మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం జరిగింది. అంటే అన్నిట్లో కూడా మ్యాథ్స్ ఫిక్సింగ్. ఒకవేళ నౌకర్ల నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వకుంటే మాత్రం అసలు ఇయ్యని విధంగా ఈరోజు మీరు ఉన్నారు. ఈరోజు కేవలం ఈరోజు నిరుద్యోగులను ఒక వాళ్ళ కార్యకర్తల లెక్క వాడుకున్నారు. అంతేకాకుండా మొన్న జూన్ 2వ తారీఖుకి వెళ్ళి మీరు మీ బట్టి విక్రమార్క ఇద్దరు కూడా రాజీవ్ యువ వికాసం అని చెప్పారు. ఈరోజు వాళ్ళందరూ కూడా లక్షల రూపాయలు మేము లోన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళకి ఆ 2వ తారీఖు వెళ్ళిపోయి ఇవాళ దాదాపు 10 రోజులు అయిపోయాయి. అరే మీరు అన్న మాట మీద మీరు నిలబడరు, మీరు చెప్పిన మేనిఫెస్టో మీద మీరు నిలబడరు. ఇంకా 4,000 నిరుద్యోగ భృతి అదైతే కనబడతలేరు. దాదాపు సంవత్సరం 7 నెలలు కావస్తుంది ఇప్పటిదాకా మరి నిరుద్యోగ భృతి లేదు. మరి దీని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఈరోజు అప్పుల పాలవుతున్నామని చెప్పి నేను పథకాలు ఎవరు అడిగింది? నేను గెలిపించింది ఎవరు? నేను నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? నిరుద్యోగుల నియమించిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? నిరుద్యోగుల కోసం మరి మెగా టీఎస్సీ రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం లేదా? అందుకనే ఈరోజు తప్పని పరిస్థితులలో షార్ట్ పీరియడ్లోనే దాదాపు ఈరోజు తెలంగాణ మొత్తంలో మరి తెలంగాణ మొత్తంగా జాతీయ పరంగా అన్పాపులర్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా అంటే ఓన్లీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి భారతదేశం మొత్తం చెప్పుకునే పరిస్థితి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నిరుద్యోగ మహాగర్జన ఏదైతే చేపట్టబోతుండ్రో మరి వారికి అందరూ కూడా మేము తప్పకుండా మద్దతుగా నిలబడతాం. నేను కానీ అశోక్ గారు కానీ జనార్దన్ గతంలో కూడా అనేక రోజులుగా నిరుద్యోగుల కోసం మేము నిలబడ్డాం. కానీ నిరుద్యోగులంతా ఏకతాటిపైకి రావాలి. ఈరోజు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఒక గేమ్ ప్లే చేస్తుంది ప్రభుత్వం. ఆ పాలసీలలో పడద్దు. ఈరోజు ఏకతాటిపైకి రావాల్సిన బాధ్యత తెలంగాణ యువత పైన ఉంది, నిరుద్యోగుల పైన ఉంది. అన్ని సంఘాలు అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ మహాసభకు, ఈ మహాగర్జనకు ఈరోజు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. గత గవర్నమెంట్లో 9 సంవత్సరాల తర్వాత ఉద్యమం మొదలైతే ఈ ప్రభుత్వంలో 1.5 yearలోనే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గత గవర్నమెంట్ మోసం చేసిందని నిరుద్యోగులంతా ఏకమై కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళే తమ యొక్క మేనిఫెస్టోలో సంవత్సరంలోగా డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ముష్టి ఎంత అంటే 5,000 ఉద్యోగాలు నింపిరండి. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిందేమో 12,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తే నింపింది 5,000. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకే మా ఉద్యోగాలు లెక్కలు చెప్పుకుంటున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మేము గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలను కూడా నింపుతామని ఒక్క లైన్ కూడా రాయలేదు. సరే, ఎన్నికల మేనిఫెస్టో పోయింది, ఇయర్ క్యాలెండర్ ఇస్తామన్నారు, అసెంబ్లీలో అనౌన్స్ చేసిరు, దాని పక్కన పడేసారు, రెండోసారి అనౌన్స్ చేసిరు, దాని పక్కన పడేసారు. ఇప్పుడు విద్యార్థులు చదవాలన్నా వద్దా, వేరే ఉద్యోగాలు చూసుకోవాలన్నా ఏంది? వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరకనొక పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా మోసపోవడం నిరుద్యోగ బాధ్యత అవుతుంది. ప్రైవేటు రంగంలో ప్రణాళిక లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి ఏమో నన్ను కోసుకొని తినని అంటున్నాడు. మరి కోసుకొని తినడానికి ముఖ్యమంత్రి సీట్లోకి ఎందుకు వచ్చినావు? నీకు పరిపాలన చేత కాదు, నీకు అసలు పరిపాలన తెలియదు. నువ్వు కేవలం రాజకీయాలు మాట్లాడేటటువంటి ఒక రేవంత్ రెడ్డి మాత్రమే. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రికి అనర్హుడివి. నువ్వు రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రి వచ్చిన ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. తక్షణమే మీరు అన్నట్టు డిసెంబర్ 9లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది పోయి కూడా 6 నెలలు అవుతుంది. ఆ 2 లక్షల ఉద్యోగాల సాధనకై నిరుద్యోగులంతా గర్జిస్తున్నాం.
ఈ 20వ తారీఖు వరకు మేము ఖచ్చితంగా ఉద్యమ గర్జన సభని, నిరుద్యోగ ఉద్యమ గర్జన సభని 1,00,000 మందితో పెట్టబోతున్నాం. నీ ప్రభుత్వం యొక్క సంగతి చూస్తాం. నిరుద్యోగులతో ఆటలాడుకుంటే మీ జీవితాలను ఆగమైతాయని చెప్పేసి హెచ్చరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం.